నమస్కారం. ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలి, ఈ విషయం తెలుసుకోవడానికి మనమొక కేస్ స్టడీ తీసుకుందాం. గతంలో రైట్స్ వాళ్లు రిలీజ్ చేసిన ఒక అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ను డీటెయిల్గా చూస్తూ భవిష్యత్తులో వచ్చే ఇలాంటి జాబ్స్కి ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మనల్ని వెంటనే ఆకట్టుకునే విషయం ఏంటంటే ఖాళీల సంఖ్య. చూడండి, ఏకంగా 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఒకే నోటిఫికేషన్లో, అది ప్రభుత్వ రంగంలో ఇన్ని జాబ్స్ రావడం చాలా చాలా రేర్. అందుకే ఇలాంటి అవకాశాల మీద ఒక కన్నేసుంచడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం లేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ ఉద్యోగాల గురించి, తర్వాత శాలరీ, జాబ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. చివరగా ఏ నోటిఫికేషన్ చూసినా మనం తప్పకుండా గమనించాల్సిన విషయాలేంటో కూడా మాట్లాడుకుందాం. సో, మనం చూస్తున్నది రైట్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్. ఇది మనకొక మంచి కేస్ స్టడీ లాంటిదన్నమాట. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కింద పనిచేసే సంస్థల నుంచి ఎలాంటి అవకాశాలొస్తాయో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. అసలు రైట్స్ అంటే ఏంటి? చాలామందికి తెలియకపోవచ్చు. దీని ఫుల్ ఫామ్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. ఇది మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కింద పనిచేసే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ విషయం తెలిస్తే జాబ్ ప్రొఫైల్ మీద, ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ మీద మనకొక క్లారిటీ వస్తుంది. ఇక చాలామందికి చాలా ముఖ్యమైన టాపిక్, అదే జీతం ఇంకా ఇతర జాబ్ డీటెయిల్స్. అసలు అప్లై చేసే ముందు వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తున్నారో క్లియర్గా తెలుసుకోవడం చాలా అవసరం కదా. ఈ పోస్టులకు స్టార్టింగ్ గ్రాస్ శాలరీ చూస్తే నెలకు సుమారు 42,478 రూపాయలు. గ్రాస్ అంటే ఇందులో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఇలా అన్ని కలిపుంటాయి. ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ అని చెప్పాలి. అయితే ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదనమాట. ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. నోటిఫికేషన్లో చెప్పిన దాని ప్రకారం ముందు 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కంపెనీకి అవసరం అనుకుంటే దాన్ని పొడిగించచ్చు. సో, అప్లై చేసే ముందే ఇది పర్మనెంట్ జాబ్ కాదనే క్లారిటీతో ఉండటం చాలా ముఖ్యం. సరే, మరి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి కావలసిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏ జాబ్కైనా అప్లై చేసే ముందు మన క్వాలిఫికేషన్స్ సరిపోతున్నాయో లేదో చెక్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ కదా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు కూడా ఇదొక గొప్ప అవకాశం. ఇక ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా పోస్టులకు సంబంధిత ఫీల్డులో డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పని అనుభవం అడిగారు. ఇలాంటి మేనేజర్ లెవెల్ పోస్టులకు ఇది చాలా కామన్ రిక్వైర్మెంట్. ఈ నోటిఫికేషన్లో ఒక మంచి విషయమేంటంటే రకరకాల బ్రాంచుల వాళ్లకు అవకాశాలున్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ, కెమికల్, ఫార్మా ఇలా చాలా డిసిప్లిన్స్కు పోస్టులున్నాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉండాలి. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్లకి ఇక్కడ స్కోప్ ఉందన్నమాట. ఓకే, మనకు అర్హతలున్నాయనుకుందాం. మరి జాబ్ ఎలా వస్తుంది? అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. 2 స్టేజ్లు. మొదటిది ఒక రిటన్ టెస్ట్. అది క్లియర్ చేస్తే తర్వాత ఇంటర్వ్యూ. ఈ రెండింటిలో బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ వచ్చినట్టే. రిటన్ టెస్ట్ విషయానికొస్తే ఇందులో 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టైం 2.5 గంటలు. ఇక్కడ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది నిజంగా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక ఫైనల్ సెలెక్షన్లో వెయిటేజ్ చూస్తే రిటన్ టెస్ట్కి 60%, ఇంటర్వ్యూకి 40% వెయిటేజ్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? రిటన్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎంత కీలకమో. రైట్, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అంటే ఫీజెంత, ముఖ్యమైన తేదీలేంటి, ఇలాంటివన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపాయలు. అదే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా వికలాంగులైన అభ్యర్థులకు 300 రూపాయలు. కేటగిరీని బట్టి ఫీజులో ఈ మార్పుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ టైంలైన్ మాత్రమే. మనం చూస్తున్న 2020 నోటిఫికేషన్లో నవంబర్ 26న అప్లికేషన్లు మొదలైతే డిసెంబర్ 25తో ముగిశాయి. ఆ తర్వాత వెంటనే జనవరి 11న రాత పరీక్ష పెట్టారు.
అంటే అప్లై చేయడానికి దాదాపు నెల రోజులు టైమిచ్చి ఆ వెంటనే పరీక్ష ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు. సరే, మొత్తం మీద ఈ ఎనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? ఫ్యూచర్లో ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మనం ఏ ఏ విషయాలను తప్పకుండా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ చెక్లిస్ట్. ఏ నోటిఫికేషన్ అయినా సరే ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా చూడాలి. 1 ఖాళీలు ఎన్ని ఉన్నాయి, 2 జీతం ఎంత, ఇంకా ముఖ్యంగా అది కాంట్రాక్ట్ జాబా లేక పర్మనెంటా, 3 వయసు, చదువు, అనుభవం లాంటి అర్హతలు, 4 సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, చివరిగా 5 అప్లై చేయడానికి చివరి తేదీలు, ఫీజు వివరాలు. ఈ చెక్లిస్ట్ ఫాలో అయితే ఏ అవకాశాన్నైనా మనం కరెక్ట్గా అంచనా వెయ్యొచ్చు. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి మంచి అవకాశాలు మన ముందుకొచ్చినప్పుడు వాటిని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే మనకు కావలసిన అర్హతలు, అనుభవం, ఆ ప్రిపరేషనున్నాయా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రిపరేషన్తో ఉండటమే కదా సక్సెస్కి అసలైన కీ.